అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను క్యాండిడేట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా. మనం గత 4 రోజులుగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రాసెస్ మీద ఒక అవగాహన కల్పించడం జరిగింది. మీకు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారు, తర్వాత మీ కన్సర్న్డ్ ఆర్ఓలు కూడా దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగి ఉంటుంది. కౌంటింగ్ ప్రాసెస్ మీద ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌంటింగ్కి సంబంధించి వాటన్నిటిని కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి మనము కౌంటింగ్ ప్రాసెస్ మొదటిగా రూల్స్ ప్రకారం ఏ విధంగా నడిచేటట్లు చూసుకోవాల్సిన విషయాలని గురించి మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఈ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాసెస్ అంతేకాకుండా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించి రూల్స్ ఫార్ములేట్ చేసిందో వాటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. అది ఈ ట్రైనింగ్ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీనివల్ల కౌంటింగ్ అప్పుడు మనము ఆ రూల్ ప్రకారము ప్రొసీజర్ జరుగుతుందా లేదా అనేది కౌంటింగ్ ఏజెంట్స్ అబ్జర్వ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మనకి రూల్స్ మీద అవగాహన లేనప్పుడు మనము ఆ ప్రొసీజర్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది మనము చెప్పలేము. తరువాత ఏవైనా కూడా ప్రొసీజర్ ప్రకారం జరగకుండా ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ఎక్కడైనా ఉల్లంఘించినట్లు కనపడినా కూడా మనము సరైన పద్ధతిలో మన కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది ఆర్ఓ గారు. సాధారణంగా ఏమవుతుందంటే వీటిని తెలియనప్పుడు, ఈ రూల్స్ తెలియనప్పుడు మనము కాన్ఫిడెంట్గా ఆర్ఓ గారికి మన గ్రీవెన్స్ చెప్పలేము. ఊరికే అరుపులు కేకలు ఆ మెష్ వెనకల అరిస్తే దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. మనకి ప్రొసీజర్ తెలిసి ఉండాలి, రూల్స్ ఖచ్చితంగా తెలిసి ఉంటే అప్పుడు మనము కాన్ఫిడెంట్గా ఆర్ఓ గారికి మన కంప్లైంట్ ఇవ్వగలం. ఇది ఈ ఎంటైర్ ట్రైనింగ్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్పుకుందాం. ఇది ఎక్కువ కాంప్లికేటెడ్గాను ఎక్కువ విషయంగాను కాకుండా సింపుల్గా ఉండేటట్లు చెప్తాను. మీరు వీలుంటే పాయింట్లు నోట్ చేసుకున్నా బెటరే. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ప్రాసెస్ నేను చెప్పబోట్లేదు. ఎందుకంటే మీకు అందరికీ కూడా కౌంటింగ్ ఏజెంట్స్కి హ్యాండ్ బుక్ ఇచ్చారు, దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అదంతా కూడా ఇప్పుడు మీకు చెప్పబోట్లేదు. కేవలం ఇంపార్టెంట్ పాయింట్లు మీ నోటీస్కి తెస్తాను, వాటిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 10-15 నిమిషాల కంటే నేను ఎక్కువ చెప్పను. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఫోన్లు ఏవైనా ఉంటే కూడా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఎక్కువసేపు ఇది ఉండదు కాబట్టి ఈ కొద్దిసేపు మీ కంప్లీట్ అటెన్షన్ ఉంటే బాగుంటుందన్నది ఉద్దేశం. సో మీకు అందరికీ తెలుసు, మీరందరూ కూడా 6 గంటల లోపలే అక్కడికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మీ కౌంటింగ్ టేబుల్స్ ఎన్నున్నాయన్నది ఆల్రెడీ మీ క్యాండిడేట్స్కి చెప్పుంటారు. కాబట్టి మీ కౌంటింగ్ టేబుల్స్ దగ్గర మీరు సీట్ అయిపోవాలి. తర్వాత ఆ టేబుల్ దగ్గర అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మెషిన్లు తెచ్చినప్పుడు కూడా ఆ మెషిన్లు మీకు కనపడేటట్లు చూసుకోవాలి. ఇదంతా కూడా ఈవీఎం కౌంటింగ్ దీంట్లో చెప్తాము ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. బట్ మనకు అంతకంటే ముందు ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ పోస్టల్ బ్యాలెట్కి ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి. ఈ పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూర్చునే కొంతమంది అయినా కూడా అక్కడ కూర్చునే వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్. ఈవీఎం కౌంటింగ్ కంటే కూడా పోస్టల్ బ్యాలెట్లో మనకు తెలియాల్సింది ఎక్కువ, అలర్ట్గా ఉండాల్సింది ఎక్కువ. సో పోస్టల్ బ్యాలెట్ సింపుల్గా ఎట్లా జరుగుతుంది, దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అన్నవి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆ టేబుల్ దగ్గర మన కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంటారో
వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటగా మీకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పార్లమెంట్కు ఈ గ్రీన్ కలర్ కవర్ వస్తాయి. మనకి అసెంబ్లీకి వచ్చేసేసి ఈ పింక్ కలర్ కవర్స్ వస్తాయి. ఇవి మొట్టమొదట అక్కడ ఉంటాయి. సో ఈ కవర్లో ఫస్ట్ ఈ కవర్లు ఉంటాయి. మొట్టమొదట ఈ కవర్ పైన ఏదైతే ఉందో దాని మీద పెద్దగా మనం చూడాల్సిందేం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వివరాలు లేకున్నా కూడా లోపల ఉన్న వాటిలో వివరాలు ఉంటాయనే ప్రెమిస్తో వీటి మీద మనము ఎక్కువ గమనించాల్సిన అవసరం ఉండదు ఈ కవర్ మీద. సో ఈ కవర్ తెరిచిన తర్వాత మనకి 2 ఐటమ్స్ కనపడాలి. ఈ 2 ఐటమ్స్ కూడా ఒకటి కాగితము, ఇంకోటి కవరు. ఈ రెండిట్లో ఏ ఐటమ్ కనపడకపోయినా కూడా దాన్ని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కనపడి తీరాలి. ఎందుకంటే ఇంత మునుపు ఈ కాగితం వచ్చేసేసి ఈ కవర్లో పెట్టి సీల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ 2 ఐటమ్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అయిన తర్వాత మొట్టమొదట కవర్ పక్కన పెట్టేసి లోపల ఉన్న కవరు ఇది చూస్తారు. ఇది వచ్చేసేసి ఈ కాగితం ఏంటంటే 13A డిక్లరేషన్ అంటాం. ఈ డిక్లరేషన్ అంటే ఏం లేదు, ఓటరు నా పేరు ఇది అని చెప్పిన కాగితము. దాని మీద మనము 3 పాయింట్లు చూడాలి. జాగ్రత్తగా వినండి. 3 పాయింట్లు. ఒకటి వచ్చేసేసి మొట్టమొదట పైన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబరు ఉండాలి. ఇది డిస్ప్లే చేయగలము. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు ఈ కాగితం కనిపిస్తుంది చూడండి. 13A డిక్లరేషను మొట్టమొదట మనం చెక్ చేసుకోవాలి. సో అందరూ జాగ్రత్తగా గమనించాలి. 13A డిక్లరేషన్ తీసుకుంటూనే మీరు 3 పాయింట్లు చెక్ చేయండి. ఒకటి వచ్చేసేసి ఫస్ట్ పైన సీరియల్ నంబర్ అని ఉంది. ఈ సీరియల్ నంబర్ వేసాడా లేదా చెక్ చేయండి. వేయకపోతే అది రిజెక్ట్ అవుతుంది. రెండో పాయింట్ చెక్ చేయాల్సింది ఆ సీరియల్ నంబర్ కిందనే ఓటరు తన సంతకం పెట్టాడా లేదా చెక్ చేయండి. అతను సంతకం పెట్టకపోతే అది రిజెక్ట్ అవుతుంది. మూడో పాయింట్ కింద ఒక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేశాడా లేదా చూడండి. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఉంటే పర్లేదు, చేయకపోతే అది కూడా రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 జాగ్రత్తలు చెప్పాలి నేను. ఒకటి వచ్చేసేసి ఫస్ట్ పైన సీరియల్ నంబర్కు సంబంధించి ఒక జాగ్రత్త ఏంటంటే, కొంతమంది సీరియల్ నంబరు వేయకుండా ఈ వాళ్ళ ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్ వేస్తారు. సీరియల్ నంబర్ వేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. మరి సీరియల్ నంబర్ ఓటర్ల లిస్టులో సీరియల్ నంబర్కి మన దీనికి పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్కి డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఓటర్ లిస్టులో ఉండే సీరియల్ నంబర్ కేవలం 1500 లోపలే ఉంటుంది. ఆ నంబర్ వేసింటే అది రిజెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా పోస్టల్ బ్యాలెట్ నంబరు 6 డిజిట్స్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. రెండో జాగ్రత్త నేను మీకు ఇంత మునిపే చాలాసార్లు చెప్పాను. పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్స్ ఏ నంబర్ నుండి ఏ నంబర్ దాకా వాళ్ళు ఇష్యూ చేశారు అన్న విషయము ఆల్రెడీ ఆర్ఓ మీకు సప్లై చేసి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆర్ఓని అడిగి ఇప్పుడైనా తీసుకోండి. సీరియల్ నంబర్ ఏ సీరియల్ నంబర్ నుండి ఏ సీరియల్ నంబర్ దాకా మీరు పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేశారు అని. ఎందుకంటే అది జెన్యూన్
పోస్టల్ బ్యాలెట్ పేపరా లేదంటే డూప్లికేట్ పోస్టల్ బ్యాలెట్ నంబరా అనేది కూడా మీరు ఈ నంబర్ను చూసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ దగ్గర కూర్చునే వాళ్ళ దగ్గర ఈ సీరియల్ నంబర్లు ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఇష్యూ చేశారన్నది కంపల్సరీ ఉండాలి. ఇది పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్త. తర్వాత కింద అటెస్టింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసరికి ఒక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఉండాలి. దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఏమడుగుతున్నారంటే, సార్ అదేదో పేపర్లో పడుతుంది కదా, అక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలా లేదా అని అడుగుతున్నారు. అయ్యా, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం అయితే కంపల్సరీగా ఉండాలి. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోతే అసలు అది ఇన్వాలిడ్ అవుతుంది. అంతవరకు అయితే అది కంపల్సరీ ఉండాలి. ఇప్పటికీ మన పొజిషన్ అది. దాని కింద అతని వివరాలు రాయకున్నా కూడా దాన్ని వ్యాలిడ్ చేయమని అన్నారు. దాని మీద కాంట్రవర్సీ నడుస్తుంది తప్ప అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండి తీరాలి. సో ఈ 3 చెక్ చేసుకోండి. ఒక్కసారి ఈ 13A డిక్లరేషన్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్ఓ గారు ఏం చూస్తారంటే, అక్కడ అకౌంటింగ్ సూపర్వైజరు లోపల కవర్ ఉంటుందన్నాను కదా, ఆ కవర్ చూస్తారు. ఇది కవర్. సో లోపల ఈ 13A డిక్లరేషన్, ఈ కవర్ 2 ఉంటాయి. ఈ కవర్ మీద ఫస్ట్ ఈ కవర్ ఓపెన్ చేయక మునిపే మీరు చేయాల్సింది ఏంటంటే, బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ చూడండి, ఇక్కడ కూడా ఉంది కింద. ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ వేసి ఉండాలి. వేయకపోతే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, వేస్తే మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ని ఇందాక మనం చూపించిన డిక్లరేషన్లో ఉన్న సీరియల్ నంబర్ని రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు ఈ 2 కూడా సరిపోవాలి. ఈ 2 వేరువేరుగా ఉంటే ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఇది స్టెప్ బై స్టెప్. ఈ లోపలున్న కవర్ తెరవక మునుపు మీరు 4 చెక్ చేసుకోవాలి టోటల్గా. మళ్ళీ రిపీట్ చేస్తాను, 4 స్టెప్పులు. ఒకటి వచ్చేసేసి ఫస్ట్ 13A కాగితంలో ఉండే పైన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్ ఉందా లేదా, ఉంటే అది సక్రమైందా కాదా, ఇది ఒకటి స్టెప్. రెండో స్టెప్ కింద ఓటర్ సంతకం పెట్టాడా లేదా, ఇది రెండో స్టెప్. 3 కింద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టాడా లేదా. 4 డిక్లరేషన్ మీద ఉన్న పోస్టల్ బ్యాలెట్ నంబరు, లోపల కవర్ మీద ఉన్న పోస్టల్ బ్యాలెట్ నంబరు ఒకటేనా కాదా. ఇది ఈ 4 వెరిఫై చేసుకున్న తర్వాత లోపల కవర్ తెరుస్తాం. తెరిచినప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్ పేపర్ కనిపిస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్లో ఏ క్యాండిడేట్కు అతను మార్క్ చేసినా, ఎటువంటి మార్క్ చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. అది ఇంటూ కావచ్చు, లేదంటే టిక్ మార్క్ కావచ్చు, డాట్ కావచ్చు, స్టార్ గుర్తు కావచ్చు, ఎటువంటి మార్క్ అయినా చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అయితే యాక్సెప్ట్ చేయకుండా అది ఇన్వాలిడ్ ఓట్ అని ఏ సందర్భాల్లో అంటాము, ఒకటి వచ్చేసేసి అతను బొటన వేలు గుర్తు వేస్తాడు, అప్పుడు ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకు ఇన్వాలిడ్ అవుతుంది అని అంటే, ఏ మార్క్ అయినా కూడా అక్కడ ఆ వేసిన ఓటరును గుర్తించేటటువంటి మార్క్ ఎటువంటిది ఉండకూడదు. రాత కానీ మార్క్ కానీ ఎటువంటిది ఉండకూడదు. అందువల్ల మనము ఈ బొటనవేలు గుర్తు వేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాం. రెండో సందర్భం ఏంటంటే, ఒక టిక్ మార్క్ వేస్తాడు. ఆ టిక్ మార్క్ 2 క్యాండిడేట్స్కి వచ్చేస్తుంది. ఆ 2 క్యాండిడేట్స్కి వచ్చినప్పుడు మనము రిజెక్ట్ చేస్తాము. ఇక్కడ ఒకరిద్దరు ఏమడిగారంటే, సార్ 80% ఒకరికి ఉంది, 20% ఒకరికి ఉంది, అప్పుడు 80% ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలన్నారు. అటువంటి రూల్ ఏమీ లేదు. 80% 20% ఎంత ఉంది అది పెట్టి ఎవరు కొలవరు కదా. అక్కడ ఏంటంటే, ఒక మార్క్ 2 క్యాండిడేట్స్కి ఉన్నట్టు ఉండకూడదు. అట్లా ఉంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెర మీద 2 క్యాండిడేట్స్కి మార్క్ చేశాడు. ఒక క్యాండిడేట్కి ఏమో 1 అని పెట్టాడు, ఇంకో క్యాండిడేట్కి టిక్ మార్క్ పెట్టాడు. అంటే 2 క్యాండిడేట్స్కి మార్కింగ్స్ ఇచ్చాడు. అప్పుడు ఇది ఇన్వాలిడ్ అవుతుంది.
అయితే ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకటే క్యాండిడేట్కి 2 మార్కులు పెట్టచ్చు, దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షను లేదు. కాకపోతే ఇద్దరు క్యాండిడేట్స్కి చెరొక మార్కు పెడితే అది ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓటర్ నెంబర్ ఉంటుంది, బ్యాలెట్ నెంబర్ ఉంటుంది కదా, ఉంటుంది. ఇది మళ్ళీ చూసుకోవడం అనేది అవసరం కదా, చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడిది అక్కడ తేడా ఉంటే ఇన్వాలిడ్ అవుతుంది. సో బ్యాలెట్ ఇక్కడ ఉండే నెంబర్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ నంబర్ రాశాడు. ఫోన్ నంబర్ రాస్తే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయొచ్చు, కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత కింద తన సంతకం పెట్టాడు, అప్పుడు కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇదే కాకుండా అతని పేరు రాసినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇన్వాలిడ్ ఏమవుతున్నాయి అన్నది మీకు కంపల్సరీగా ఐడియా ఉండాలి. సో ఇది చూసిన తర్వాత ఈ కౌంటింగ్లో మీరు 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అని అంటే చాలామంది అడిగారు, ఒకవేళ వాళ్ళు మొత్తం స్లిప్పులన్నీ కూడా క్యాండిడేట్స్కి వేసిన తర్వాత 25 కడతారు కదా, కట్టినప్పుడు వాళ్ళు 25 కట్టారా, 24 కట్టారా, 23 కట్టారా అనేది తెలియదు కదా. అందుకే ఆ తప్పు జరగకుండా ఉండేదానికి మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ప్రతి బ్యాలెట్ పేపర్ కూడా ఫస్ట్ మీకు చూపిస్తాడు, అయ్యా ఇది ఫలానా క్యాండిడేట్కి వేశారని చూపిస్తాడు. చూపించినప్పుడు మీరు 1కి 2 సార్లు దాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అక్కడ వాళ్ళు స్పీడ్గా పైకి తీసి కింద పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు మనము మళ్ళీ అడగలేక దాన్ని అట్లే కంటిన్యూ చేయనిస్తాం. అట్లా చేయనీయకూడదు. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే అతను దాన్ని కింద పెట్టాలి. ఇది ఫస్ట్ జాగ్రత్త. రెండో జాగ్రత్త ఏంటంటే అతను కింద పెట్టిన తర్వాత అదే క్యాండిడేట్ ట్రేలో పెడుతున్నాడా, పొరపాటున వేరే క్యాండిడేట్ ట్రేలో పెడుతున్నాడా, ఇది మీరు నిర్ధారించుకోవాలి. అక్కడ ఉన్న ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ అక్కడ ఏ క్యాండిడేట్కి అయితే ఆ ఓటు పడిందో అదే క్యాండిడేట్కు పెట్టేటట్లు మీరు నిర్ధారించుకోవాలి. మూడో స్టెప్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు నోట్ చేసుకోవాలి ఏ క్యాండిడేట్కి ఎన్ని వస్తున్నాయి అని. ఇక్కడ ఒక క్యాండిడేట్ 2 క్యాండిడేట్లకి మీరు నోట్ చేసుకుంటే లాభం లేదు. మొత్తం ఎందరు క్యాండిడేట్లకి పడుతున్నాయో అన్ని క్యాండిడేట్లవి మీరు మీ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏదైతే వాళ్ళు 25 స్లిప్స్ అన్ని కట్టగట్టేసి టోటల్ ఇన్ని వచ్చాయి ఈ క్యాండిడేట్కి అని చెప్తారో మీ దగ్గర ఉన్న టోటల్తో సరిపోవాలి. సరిపోకపోయినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇష్యూ రైజ్ చేయాలి. ఇమ్మీడియట్గా ఇష్యూ రైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడే దాన్ని మళ్ళీ కౌంటింగ్ చేసేందుకు ఇది అవుతారు. మొత్తం అదంతా పోయి కంప్యూటర్లో ఫామ్ 20లో పోయి యాక్సెప్ట్ అయిన తర్వాత మనం చేసే పరిస్థితి ఉండకూడదు. మీరు మీ దగ్గర ఉన్న కౌంటింగ్ స్లిప్పుల్లో మీ దగ్గర రాసుకున్న స్లిప్పుల్లో ఖచ్చితంగా ఏదైతే టోటల్ వచ్చిందో అదే టోటల్ అన్ని క్యాండిడేట్కి అదే వచ్చిందా లేదా ఇది నిర్ధారణ చేసుకున్న వాళ్ళే. అది సరిపోయినప్పుడే మీరు మీ అప్రూవల్ ఇవ్వాలి, మీ సంతకాలు పెట్టాలి. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇష్యూ కూడా రైజ్ చేయొచ్చు, రిటర్న్గా ఆర్ఓ గారికి రైజ్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ రీకౌంట్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే కౌంటింగ్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషను కౌంటింగ్ ఏజెంట్స్ సాటిస్ఫాక్షన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు మన అభ్యర్థనల్ని ఆర్ఓ గారు మన్నించేందుకే అవకాశం ఉంటుంది. అయితే మీరు సరైన టైంలో సరైన విధంగా రిప్రజెంటేషన్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా ఇది నోట్ చేసుకోండి. ఇది స్టెప్ బై స్టెప్ మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే 100 పోస్టల్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక 10 పోస్టల్ బ్యాలెట్ దాకా నేను చెప్పిన స్టెప్పులు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత నిర్లక్ష్యం వచ్చేస్తుంది. వాళ్ళు ఏది చెప్తే అది నోట్ చేసుకోవడం మొదలు పెడతారు. అక్కడ తప్పులు జరిగేందుకు అవకాశం ఉంది. అంటే వాళ్ళు డెలిబరేట్గా తప్పులు చేస్తారని కాదు, హ్యూమన్ ఎర్రర్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి 10 మంది చూస్తేనే ఆ ఎర్రర్ జరగకుండా మనము కాపాడుకోగలము.
అందువల్ల మీరందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా